వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెన్ డౌన్ తో ప్రభుత్వానికి హెచ్చరిక. నిడదవోలులో దస్తావేజు లేఖరుల నిరసన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు నిడదవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు నిరసన బాటపట్టారు. రిజిస్ట్రేషన్ సేవలకు సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు దస్తావేజు లేఖరుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు సంబంధించిన జీవో నెంబర్ 396ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దస్తావేజు లేఖరుల జీవనోపాధికి భంగం కలిగించే నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 రోజుల పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట శాంతియుతంగా నిరసనలు కొనసాగనున్నాయని సంఘం నాయకులు తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరసన చేపడుతున్నప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్, నిడదవోలు దస్తావేజు లేఖరులు వాస వెంకట సురేష్, కూచిబొట్ల వెంకట ప్రసాద్, కొచ్చెర్లకోట చలపతిరావు, పెమ్మరాజు రాజాజీ, కావూరి జయ, వీరభద్రరావు, బసవ సర్వేశ్వరరావు, హల్లెలూయ, వెంకటకృష్ణ, త్రిమూర్తులు, ప్రకాశరావు తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్ 369 రద్దు చేయాలి. ఏకర్ల ఉపాధిని జీవో నెంబర్ 369 రద్దు చేయాలి. జీవో నెంబర్ 369 వ్యతిరేకించండి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల విధానాన్ని. వ్యతిరేకించండి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల విధానాన్ని. రద్దు చేయాలి ఆర్ఎస్కే విధానాన్ని. రద్దు చేయాలి ఆర్ఎస్కే విధానాన్ని. రద్దు చేయాలి ఆర్ఎస్కే విధానాన్ని. నిడదవోలు దస్తావేజు లేఖరుల సంఘం గవర్నమెంట్ ఇచ్చిన జీవో 396ని వ్యతిరేకిస్తూ ఈ రోజున రెండో రోజున కూడా నిరసన తెలియజేస్తున్నాం. మా ప్రజల యొక్క ఆస్తులు కాపాడే విషయంలో మేమందరం భద్రతగా వ్యవహరిస్తూ దస్తావేజులు గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్ల తరబడి చేస్తున్న వృత్తిని భంగం వాటిల్లుతూ ఇచ్చిన జీవోను గవర్నమెంట్ వారు ఉపసంహరించిన వరకు ఈ బంద్ని కొనసాగిస్తామని 50 మంది ప్రజలు మాకు సహకరించాలని కోరుచూ సెలవు తీసుకుంటున్నాను. ఈమని గ్రీష్మ కుమార్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ న్యూ డెమోక్రసీ పార్టీ నిడదవోలు పట్టణ కార్యదర్శి. గత కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 396 అనేది ఆయన ఒక జీవోను విడుదల చేసి మొత్తం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటువంటి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకి తెరదీస్తా జీవో విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది పైగా ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ జీవో ద్వారా దస్తావేజు లేఖరులందరూ కూడా రోడ్డును పడేటువంటి వాతావరణం కనిపించబడతా ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా 2 రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నెల 30వ తారీఖు వరకు కూడా దస్తావేజు లేఖరులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి ఒకటే ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఎన్నికల సందర్భంగా ప్రజానీకం యొక్క సంక్షేమానికి పాటుపడతామని, వీరికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని మీరు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలవడం జరిగింది. ప్రధానంగా నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని కూడా మీరు ఇచ్చిన హామీల్లో భాగం అది. కానీ ఇవాళ 5 లక్షల మందిని ఉపాధిని దెబ్బతీస్తా ఇన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, తరతరాలుగా ఈ వృత్తి మీదే ఆధారపడి బతుకుతున్నటువంటి వీరి ఉపాధిని దెబ్బతీయడం అంటే మీరు కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సైన్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబాలు రోడ్డు పడ్డం అంటే మీరు ఏ వైపు పరిపాలన చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం ఆర్ఎస్కే విధానంలో కొద్దిమంది కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడేటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా వీరి ఉపాధిని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.